సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రైల్వే శాఖ నుంచి పర్మనెంట్ ఆఫీసర్ స్థాయి పోస్టులకి సంబంధించి ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా అయితే రిలీజ్ కావడం అనేది జరిగింది. ఈ యొక్క పోస్టులకి చేరగానే 30,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. కేవలం మనకి ఒకే ఒక రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి ఈ యొక్క వేకెన్సీస్కి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఇక వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినా కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వస్తే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్టయితే కనుక ఆల్రెడీ మనకి May 15th నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చేటైతే కనుక June 5th వరకు కూడా ఇక రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక SC, ST, PWD క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి జనరల్, EWS, OBC క్యాండిడేట్స్ అనేది కనుక 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనే దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్ట్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్టయితే కనుక ఓన్లీ ఇండియన్ నేషనల్ మే అప్లై అని చెప్పేసి ఇక్కడ మనకి జనరల్ కండిషన్స్లో ఫస్ట్ పాయింట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు ఏ రాష్ట్రానికి చెందినా సరే బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్టయితే కనుక సో ఫస్ట్ ఇయర్లో వచ్చేసరికి మనకి 28,000 వరకు కూడా శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ ఇయర్లో వచ్చేసరికి 31,000, థర్డ్ ఇయర్లో వచ్చేసరికి మనకి 34,000తో పాటు ఫోర్త్ ఇయర్లో వచ్చేసరికి 37,500 వరకు కూడా మనకి శాలరీ అనేది ఇంక్రీజ్ కావడం అనేది జరుగుతుంది. సో దీంతో పాటుగా అడిషనల్గా మనకి చాలా రకాల కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం జరుగుతుంది. లైక్ మనకి యూనిఫామ్ అలవెన్సెస్, నెక్స్ట్ మనకి క్యాంటీన్ ఫెసిలిటీస్తో పాటు ఫుడ్ అలవెన్సెస్ అని చెప్పేసి ఈ విధంగా మనకి చాలా రకాల కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా మనకి 11,000 వరకు కూడా యాన్యువల్ ఇన్సూరెన్స్తో పాటు కన్వెన్షన్, నెక్స్ట్ మనకి మొబైల్ అండ్ యూనిఫామ్ స్టిచ్చింగ్కి సంబంధించిన అలవెన్సెస్ని కూడా మనకి పే చేయడం జరుగుతుంది. సో పోస్టుల వరకు ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో పాటు వేకెన్సీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక సో ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మల్టిపుల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులకి సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క వేకెన్సీలో కొన్ని రకాల ఉద్యోగాలకి సంబంధించి ఎక్స్పీరియన్స్ అనేది అడగడం అనేది జరుగుతుంది. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేకుండా మనము అప్లై చేసుకోదగినటువంటి పోస్టుల గురించి మాత్రమే ఇక వీడియోలో మనం డిస్కస్ అయితే చేద్దాం. సో ఇక్కడ మనకి జూనియర్ ఎగ్జిక్యూటివ్ HR డిపార్ట్మెంట్లో వచ్చేసరికి టోటల్గా మనకి 6 పొజిషన్స్ అయితే వేకెన్సీ అయితే కేటాయించడం జరిగింది. సో ఇక పోస్ట్కి అప్లై చేసుకునే మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టయితే కనుక సో మీకు మినిమం ఏజ్ వచ్చేసరికి 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. మ్యాక్సిమం మనకి 27 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ క్యాస్ట్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అయితే అవుతాయి. OBC క్యాండిడేట్స్కి 3 ఇయర్స్, SC, ST క్యాండిడేట్స్ అయితే కనుక 5 ఇయర్స్ పాటు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లై చేసుకునే మీకు ఉండాల్సినటువంటి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్టు కనుక సో మరి ఏదైనా ఒక విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి దీంతో పాటుగా HR or IR అనేటువంటి ఈ యొక్క స్పెషలైజేషన్స్లో ఎవరైతే MBA కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ యొక్క వేకెన్సీస్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సేమ్ స్పెషలైజేషన్లో MSW కానీ లేదంటే MA చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఇక వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ యొక్క క్వాలిఫికేషన్ అనేది మీకు లేనట్లయితే కనుక HRలో కానీ లేదంటే IRలో ఉన్నటువంటి ఈ యొక్క స్పెషలైజేషన్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా కానీ లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కంప్లీట్ చేసినా సరే ఇక వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్టయితే కనుక కేవలం మనకి ఒకే ఒక రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. ఇక రిటర్న్ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ సిలబస్ అనేది కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో టాపిక్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక జనరల్ ఇంగ్లీష్, న్యూమరికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ ఎబిలిటీ అనేటువంటి ఈ యొక్క టాపిక్స్ నుంచి రిలేటెడ్గా మనకి క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక ఓన్లీ బెంగళూరులోనే మాత్రమే మనకి ఈ యొక్క ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది.
ప్రెజెంట్ మనకి ఈ యొక్క పోస్టులు అన్నిటిని కూడా 4 ఇయర్స్ కాంట్రాక్ట్ బేసిస్ లెక్క పోస్టులు అన్నిటిని కూడా మనకి రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క 4 ఇయర్స్ కాంట్రాక్ట్ పీరియడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఫర్దర్గా మీకు పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని ఈ యొక్క టర్మ్ అనేటువంటి దాన్ని ఎక్స్టెండ్ చేసేటువంటి ఛాన్స్ అనేది కూడా ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క అప్లై లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్లో అయితే నేనైతే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఈ యొక్క అప్లై లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి లాగిన్ అండ్ రిజిస్టర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు రిజిస్టర్ అనేటువంటి దాని మీద మీరైతే క్లిక్ అయితే చేయండి గైస్. సో రిజిస్టర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక జాబ్ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నింటినీ కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇలా మీరు కిందికి స్క్రోల్ చేసినట్లయితే కనుక ఇక్కడ మనకి చెక్ బాక్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ యొక్క చెక్ బాక్స్లో వచ్చేసరికి రైట్ టిక్ అనేది ఇచ్చేసి ఇక్కడ కంటిన్యూ అనేటువంటి దాని మీద మీరైతే క్లిక్ అయితే చేయండి గైస్. నెక్స్ట్ మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ అన్నిటిని కూడా మీరు క్లియర్గా చెక్ చేసుకుని ఇక్కడ చెక్ బాక్స్లో రైట్ టిక్ అనేది ఇచ్చేసి మళ్ళీ కంటిన్యూ అటువంటి దాని మీద అయితే క్లిక్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఒక పోస్ట్ నేమ్ అనేది ఇచ్చేసి అక్కడ డిసిప్లిన్ అనేది మీరు ఇక్కడ చూస్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ మీకు ఫుల్ నేమ్తో పాటు మీకు ఈమెయిల్ ఐడి అనేది ఇచ్చేసి నెక్స్ట్ మీకు ఆధార్ కార్డుకి సంబంధించిన నెంబరు నెక్స్ట్ మీకు క్యాస్ట్ అనేది ఏదైతే ఉంటుందో ఒక క్యాస్ట్ అనేది ఇచ్చేసి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయినట్లయితే కనుక ఎస్ అయితే ఎస్ఎన్ లేదంటే నో అని చెప్పేసి ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయినట్లయితే కనుక ఎస్ అయితే ఎస్ అని లేదంటే నో అని చెప్పేసి ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది 10th క్లాస్ మెమోలో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మీకు డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీకు మొబైల్ నెంబర్ అనేది ఇచ్చేసి మీకు మొబైల్ నెంబర్ అనేది వెరిఫై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకొని మీకు పాస్వర్డ్ అనేది మళ్ళీ కన్ఫర్మ్ చేసి ఇక్కడ మనకి రిజిస్టర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క దానిపై క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసిన తర్వాత ఇక్కడ మనకి లాగిన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క దానిపై మీరైతే క్లిక్ అయితే చేయండి గైస్. సో నెక్స్ట్ మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. సో రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఒక ఎన్రోల్మెంట్ నెంబర్ అనేది వస్తుంది. ఈ యొక్క ఎన్రోల్మెంట్ నెంబర్ అనేది ఇక్కడ ఇచ్చేసి మీకు పాస్వర్డ్ అనేది కన్ఫర్మ్ చేసుకొని ఇక్కడ మీరు లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్లో వచ్చేసరికి మీకు బేసిక్ డీటెయిల్స్తో పాటు టోటల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా ఫిల్ చేసి ఫైనల్గా పేమెంట్ అనేది చేసి ఈ విధంగా మనం ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. గాయస్ మనకి ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్నటువంటి BEML లిమిటెడ్ అనేటువంటి ఈ యొక్క మల్టీ టెక్నాలజీ కంపెనీ నుంచి ఆఫీషియల్గా రిలీజ్ అయినటువంటి ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ పోస్ట్లకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి. ఇక నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.